కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో విద్యార్థి గల్లంతయ్యాడు. ఇవాళ ఉదయాన్నే 7 విద్యార్థులు మచిలీపట్నం బీచ్ కు వెళ్లారు. బీచ్ లో సముద్రపు అలలకు అఖిల్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. అలల తాకిడికి కొట్టుకుపోతున్న మరో 4 మెరైన్ పోలీసులు రక్షించారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో విద్యార్థి గల్లంతయ్యాడు. ఇవాళ ఉదయాన్నే 7 విద్యార్థులు మచిలీపట్నం బీచ్ కు వెళ్లారు. బీచ్ లో సముద్రపు అలలకు అఖిల్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. అలల తాకిడికి కొట్టుకుపోతున్న మరో 4 మెరైన్ పోలీసులు రక్షించారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో ఈ రోజు ఉదయం విషాద ఛాయలు అలంకున్నాయి. నూజివీడు ట్రిపుల్ చదువుతున్నటువంటి 7 విద్యార్థులు బీచ్ లో స్పెండ్ చేయడానికి ఆదివారం కావడంతో బీచ్ కి చేరుకున్నారు. అక్కడ వీరు స్నానం చేస్తున్న సమయంలో బీచ్ లో అలలు పెద్ద ఎత్తున రావడంతో మొత్తంగా 7 కూడా ఒక్కసారిగా అలల్లోకి చిక్కుకుపోయారు. అందులో ఉన్న 3 బయటకు వచ్చినప్పటికీ కూడా మిగిలిన 4 ఎవరైతే ఉన్నారో 4 కూడా లోపల ఉండిపోయారు. ఆ 4 కూడా బయటికి రక్షించగలిగారు మెరైన్ పోలీసులు. అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో వారిని బయటికి తీసుకురాగలిగారు. అయితే అఖిల్ అనే విద్యార్థి మాత్రం గల్లంతయ్యారు. ఆ గల్లంతైన విద్యార్థి కోసం ప్రస్తుతం మెరైన్ పోలీసులు అక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకి విషయాన్ని చేరవేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ఆచూకీ అయితే కనపడలేదు. మిగిలిన విద్యార్థులంతా కూడా తమతో వచ్చిన విద్యార్థి అలా కొట్టుకుపోవడంతో స్నేహితుల కోసం ఎంతో తీవ్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే మెరైన్ పోలీసుల గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. శిల్ప రైట్ కాంతి, థ్యాంక్ యూ. ఫోన్ చేసి కేర్ టేకర్ గారు కేర్ టేకర్ వార్డెన్కి నెంబర్ ఫోన్ ఇవ్వండి. ఫోన్ చేస్తాను. ఫోన్ చేయనండి. ఫోన్ చేసి ఫోనే బాగా ఫోన్ చెప్పు. ఫోన్ చేయండి. ఫోన్ చేయి.